ఈరోజు 16వ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం కింద డోర్ టు డోర్ తిరగటం జరిగింది. దాదాపు ఒక 150 ఇళ్ళు దాకా తిరిగాం. నేను యాక్చువల్గా ఈ స్లమ్ ఏరియాస్లో తిరిగేటప్పుడు అక్కడక్కడ కొందరు ఎవరైతే ఈ ట్రైసైకిల్స్ అంటే మామూలుగా నడవలేని వాళ్ళు మాకు ఒక ట్రైసైకిల్ ఇవ్వమని అడగటం, దానికి కొంతమంది యాక్చువల్గా ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొందరు తెప్పిస్తున్నారు. ఇవాళ ఒక 10 వెహికల్స్ ఏమో 10 5 ఎన్ని 10 ట్రైసైకిల్స్. ఎవరికి ఆ ట్రైసైకిల్స్కి? ఎవరైతే పాపము నడవలేక కర్ర పట్టుకొని కుంటుతూ ఉండారో పేదలు నిరుపేదలకి ఇస్తామని ఒక 10 ట్రైసైకిల్స్ విజయవాడ నుంచి అక్కడి నుంచో తెప్పిస్తూ ఉంటే అది జిఎస్టీ కట్టి ఒకరు స్పాన్సర్ చేశారు. స్పాన్సర్ చేసిన వాళ్ళు నేను స్పాన్సర్ చేశానని రాసిచ్చారు, దాన్ని కూడా సీజ్ చేశారు. ఏం మాట్లాడాలి అసలు? ఏం ప్రభుత్వం అసలు? ఏం 10 ట్రైసైకిల్స్? అది పేదలకి. అది ఎవరిచ్చారో కూడా స్పాన్సర్ చేసిన వాళ్ళు లెటర్ కూడా ఇచ్చారు, మేము స్పాన్సర్ చేసామండి, జిఎస్టీ కట్టామండి అని. జిఎస్టీ అవ్వబడుతుంది, ఇంకా ఎలక్షన్ కోడ్ రాలా? అది ఎవరికి? పేదలు, నిరుపేదలు కుంటుతో పాపం కింద నేల మీద పాకలాడుతూ ఉంటే వాళ్ళు అడిగితే వాళ్ళు ఇవ్వటానికి చేస్తే దాన్ని కూడా సీజ్ చేశారంటే ఏ ప్రభుత్వం వస్తున్నారు అర్థం కాదు. ప్రభుత్వం ఉందా అసలు? అధికారులు పనిచేస్తున్నారు? ఏం పని చేస్తున్నారు అధికారులు? ఏదైతే చేయాలండి. మీకు పై నాయకులు చెప్పారని మీ ఇష్ట ప్రకారం చేయడం తప్పది, చాలా తప్పు. ఇది ఎంత తప్పు అంటే తప్పు. లిక్కర్ పోతుంటే పట్టుకోండి, ఎవరు కాదనలేదు. పేదలు, నిరుపేదలకి కదలలేని వాళ్ళు వాళ్ళకి ఏదో ట్రైసైకిల్ ఇస్తే చక్కగా పబ్లిక్లో ఉంటారనుకుంటే దానికి కూడా చక్కగా జిఎస్టీ కట్టారు, బిల్స్ ఇచ్చారు, ఎవరు స్పాన్సర్ చేస్తున్నారో ఇచ్చారు. అదేమంటే మీరు ఇవన్నీ బంప్ చేసి పెట్టుకుంటారు, ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇస్తారని. అసలు ఇవ్వరని ఎవరు చెప్పారు? ఇప్పుడు ఇస్తున్నారు, ఇంకా ఎలక్షన్ కోడ్ రాలా. ఎవరైనా దాన ధర్మాలు చేయొచ్చు, తప్పులేదు. మీరు వచ్చివ్వండి, నేను సంతోషిస్తా. మీరు వచ్చివ్వండి, నేను సంతోషిస్తా. నెల్లూరు సిటీలో లేదా నెల్లూరు జిల్లాలో మీరు వచ్చివ్వండి, అందరికి ట్రైసైకిల్స్ ఉండి ఎవరికైతే కావాలో వాళ్ళందరికీ నేనే సంతోషిస్తాను మీ తరఫున. రాజకీయాలుగా లేవు ఈ వైసీపీ ప్రభుత్వంలో. 40 ఏళ్ళ నుంచి నేను ఎంతోమంది మంత్రులను చూశాను, ముఖ్యమంత్రులను చూశాను, ఎమ్మెల్యేలను చూశాను. నారాయణ లాంటి పనిచేసే వ్యక్తిని చూడలేదు. ఇలాగా బూతులు మాట్లాడే శాసనసభలో ఇటువంటి పార్టీని చూడలేదు. శాసనసభ అంటే ఒక దేవాలయం లాంటిది. అక్కడ ప్యాంటు జిప్పిప్పేటటువంటి అనిల్ కుమార్ యాదవ్ లాంటి వ్యక్తుల్ని ఎమ్మెల్యేలు చూడలేదు. ఎప్పుడో నీలం సంజయ్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒరే అని గబక్కన అంటే అతను ఉపసంహరించుకున్నానన్నా అతన్ని 4 నెలలు సస్పెండ్ చేసిన సంఘటన అన్నాడు. ఈరోజు ఒకటే బూతులు. ఇటువంటి ప్రభుత్వాన్ని మొత్తం ప్రజలు ఏకకంఠంగా కూడా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు సార్ చెప్పినట్టు ట్రైసైకిల్ పట్టుకున్న దానికి మీరెవరో అని అడుగుతున్నా. ఏమైనా ఎలక్షన్ కోడ్ వచ్చిందా? ఎలక్షన్ కోడ్లో మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా? అయ్యాను దొంగ, మీలాగేమైనా ఇసుక అమ్ముకుంటున్నావా? మీలాగేమైనా కాలువల్లో పెట్టేసి డబ్బులు దొబ్బేస్తున్నావా? ఏమన్నా మీలాగా మేమేమన్నా గంజాయి అమ్ముకుంటున్నావా? మీలాగా ప్రజలు దోచుకుంటున్నావా? చెప్పండి. పేదవాళ్ళకి పాపం కాళ్ళు ఉన్నటువంటి వికలాంగులకి ఒక ట్రైసైకిల్ ఇస్తుంటే, ఒక డ్రోనర్ పంపిస్తుంటే మంగళగిరి నుంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారో లేదో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక పనికిమాలిన ఎమ్మెల్యే అనిల్ గాడు మరి ఈరోజు ఆయన నరసరావుపేట పోతున్నాయంట. ఆయనతో 10 మంది పోతున్నారు. 10 కార్లు, దానికి కూడా ఓట్లు కాల్చుకున్నారు. 2 లక్షలతో ఓడిపోతే నాకు ఓట్లు దేనికి రా మీకు అడుగుతున్నాను నేను చూసిన 15 కార్లు ఇక్కడ ఒక బ్యాచ్. అంటే దానికి కూడా ఎందుకు మీకు అని అడుగుతున్నా. మరి ట్రైసైకిల్ పట్టుకున్నారంటే మీ అబ్బ సొత్తా అని అడుగుతున్నా. తమాషా పడుతున్నారా? అధికారులకు ఒకటే అడుగుతున్నాం, 2 నెలల్లో
చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారు. 2 నెలల్లో మా ప్రభుత్వం రాబోతుంది. మీరంటే గౌరవం ఉంది. గౌరవం పోగొట్టుకున్నారా మీ జీవితాలు మీరే నాశనం చేసుకునే వాళ్ళు అవుతారు. నీతి నిజాయితీగా చేయమంటున్నాం. మా నారాయణ గారు చెప్పేది ఒకటే, దొంగోట్లైనా ఏ అయినా మందే ఒకటి ఉండకూడదు, వాళ్ళదే ఒకటి ఉండకూడదు. మనం అన్యాయం చేయకూడదు, వాళ్ళు అన్యాయం చేయకూడదు. ఇప్పుడు దాకా దొంగ కేసులు పెట్టారు, దోచుకున్నారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. మా కార్యకర్తలు ఇబ్బందులు పెట్టారు, మా కార్యకర్తల మీద కేసులు పెట్టారు. 4 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పెట్టారు. నారాయణ గారిని ఇబ్బంది పెట్టారు, వారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు. మరి చాలదా మీకు? 15 రోజుల్లో కోడ్ వస్తుంటే లాస్ట్ ట్రైసైకిల్ కూడా తీసుకుంటారా? నీతి మాలిన పార్టీ, ఉక్కిష్టపు పార్టీ. ఈ పార్టీని ఈరోజు ఏ ఇంటికి పోయినా నోట్లో వస్తున్నారు. ఎక్కడికి పోయినా ఈ 1 2 10 సార్లు కరెంటు పెంచారు. అదే ఇంటి పన్ను వేస్తూ వస్తున్నారు సంవత్సరం. అదే రకంగా గ్యాస్ పెంచారు. ఎన్ని ప్రజలు చెప్తే ఇన్ని పెరగంగా మేము ఎందుకు పెరగకూడదని దోమలు కూడా పెరిగిపోయినాయి. అటువంటి పరిస్థితి ఈరోజు. దిక్కులేని వాళ్ళు పొగలేని బండ్లు పంపిస్తా, వాటి సంగతి చూడండి రా మీరు ముందు. మా సార్ తెచ్చిన ట్రైసైకిల్ పట్టుకునేదానికి అదే పెద్ద గొప్ప అనుకుంటున్నారా? సిగ్గుమాలినోళ్ళారా? బుద్ధి చెబుతాం అతి త్వరలో. ఇప్పటికే మా తెలుగుదేశం బస్సు ఫుల్ అయిపోయింది. ఇంకా పైన కూడా ఎక్కేదానికి జనం సిద్ధంగా ఉన్నారు. మొత్తం వస్తున్నారు. మీకు ఎవ్వరు నిలబడరు. సింగిల్ డిజిట్ కూడా లేదు. అధికారులారా జాగ్రత్త పడండి, లేకుంటే ఇబ్బంది పడేది మీరే అని ఇంకోసారి హెచ్చరిస్తున్నాం.